Hello, my dear friends. Happy day. I hope you're doing good. You're watching AD Chatter YouTube channel. This is Varprasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్ ఆర్ స్పీకింగ్ లో హెల్ప్ అయ్యేటటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. జనరల్ గా మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్ లో ఇలాంటి స్టేట్మెంట్స్ చెప్తూ ఉంటాం. వారికి రూమ్ శుభ్రం చేయమని ఎప్పుడు చెప్తున్నారు, వారికి రూమ్ శుభ్రం చేయమని ఎప్పుడు చెప్పారు, ఇలాంటి స్టేట్మెంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్ లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ 3 సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీన్స్ కంప్లీట్ గా 6 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మనం ఒకే ఎగ్జాంపుల్ లోకి వెళ్ళేసి డీటెయిల్ గా నేర్చుకుందాం. ఆల్ రైట్, సో హియర్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, అతనిని రిజైన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు, అతనిని రిజైన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు. సో ఈ స్టేట్మెంట్ మనకు కంటిన్యూస్ టెన్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే సో హియర్ అవర్ మెయిన్ వర్బ్ అడుగుతున్నారు. ఈ అడుగుతున్నాను అనే మెయిన్ వర్బ్ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఒక కంటిన్యూస్ యాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి సో ఈ స్టేట్మెంట్ మనం కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాల్సి ఉంటుంది. మరి ఏ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలంటే అతన్ని రిజైన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు అని ప్రజెంట్ ఒక పర్సన్ తో మనం మాట్లాడినట్లయితే దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. మోరోవర్ సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో ఒక సబ్జెక్ట్ అనేది లేదు. ఇలా సబ్జెక్ట్ లేనప్పుడు మనం దా పర్టికులర్ స్టేట్మెంట్ ని పాసివ్ వాయిస్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ అతన్ని రిజైన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు, మరి దీన్ని ఇంగ్లీష్ లో వై ఈస్ హీ బీయింగ్ ఆస్క్డ్ టు రిజైన్, వై ఈస్ హీ బీయింగ్ ఆస్క్డ్ టు రిజైన్ అంటే అతన్ని రిజైన్ చేయమని ఎందుకు అడుగుతున్నారు. అండ్ అలానే దీన్ని పాస్ట్ టెన్స్ లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అంటే అతన్ని రిజైన్ చేయమని ఎందుకు అడిగారు, అతన్ని రిజైన్ చేయమని ఎందుకు అడిగారు. సో హియర్ ఇఫ్ యు నోటీస్ ఎందుకు డబుల్ స్టేట్మెంట్ అండ్ అడిగారు, ఈ అడిగారు అనేది పాస్ట్ టెన్స్ అయితే రిఫరెన్స్ చేస్తుంది. కాబట్టి సో దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అతనిని రిజైన్ చేయమని ఎందుకు అడిగారు, వై వాజ్ హీ ఆస్క్డ్ టు రిజైన్, వై వాజ్ హీ ఆస్క్డ్ టు రిజైన్ అంటే అతన్ని రిజైన్ చేయమని ఎందుకు అడిగారు. అండ్ సెకండ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హియర్, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయమని ఆమెను ఎలా అడుగుతున్నారు, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయమని ఆమెను ఎలా అడుగుతున్నారు. సో హియర్ ఎలా అడుగుతున్నారు, మరి దీన్ని ఇంగ్లీష్లో హౌ ఈస్ షీ బీయింగ్ ఆస్క్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, హౌ ఈస్ షీ బీయింగ్ ఆస్క్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయమని ఆమెను ఎలా అడుగుతున్నారు, హౌ ఈస్ షీ బీయింగ్ ఆస్క్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ దీన్ని పాస్ట్ టెన్స్ లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయమని ఆమెను ఎలా అడిగారు, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయమని ఆమెను ఎలా అడిగారు. సో దీన్ని మనం పాస్ట్ టెన్స్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది పాసివ్ వాయిస్. హౌ వాస్ షీ ఆస్క్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్, హౌ వాస్ షీ ఆస్క్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయమని ఆమెను ఎలా అడిగారు, హౌ వాస్ షీ ఆస్క్డ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. లాస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ హియర్, లాస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, రూమ్ శుభ్రం చేయమని వారికి ఎప్పుడు చెప్తున్నారు, రూమ్ శుభ్రం చేయమని వారికి ఎప్పుడు చెప్తున్నారు, మరి దీన్ని ఇంగ్లీష్లో వెన్ ఆర్ దే బీయింగ్ టోల్డ్ టు క్లీన్ ద రూమ్, వెన్ ఆర్ దే బీయింగ్ టోల్డ్ టు క్లీన్ ద రూమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ టోల్డ్ టు క్లీన్ ద రూమ్, వెన్ ఆర్ దే బీయింగ్ టోల్డ్ అంటే వారికి ఎప్పుడు చెప్తున్నారు, ఏమని టు క్లీన్ ద రూమ్ అంటే అది ఆ రూమ్ శుభ్రం చేయమని. సో ఇక్కడ టోల్డ్ తర్వాత మనం టు అనే వర్బ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లో అయితే ఎక్స్ప్రెస్ చేయకూడదు, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కాన్సెప్ట్స్ లో. అండ్ వేర్ హియర్ ఇన్ఫినిటివ్ అనేది వస్తుంది అంటే టు తర్వాత ఒక ఇన్ఫినిటివ్ వర్బ్ ఫార్మ్ అయితే యూజ్ చేసే సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఈ టోల్డ్ టు తర్వాత మనం ఇన్ఫినిటివ్ వర్బ్ అయితే యూజ్ చేస్తున్నాం. సో హియర్ వారికి ఎప్పుడు చెప్తున్నా వెన్ ఆర్ దే బీయింగ్ టోల్డ్ టు క్లీన్ ద రూమ్ అంటే ఆ రూమ్ క్లీన్ చేయమని లేదా శుభ్రం చేయమని వారికి ఎప్పుడు చెప్తున్నారు. అండ్ లాస్ట్ హియర్ రూమ్ శుభ్రం చేయమని వారికి ఎప్పుడు చెప్పారు, రూమ్ శుభ్రం చేయమని వారికి ఎప్పుడు చెప్పారు. వెన్ వర్ దే టోల్డ్ టు క్లీన్ ద రూమ్, వెన్ వర్ దే టోల్డ్ టు క్లీన్ ద రూమ్ అంటే రూమ్ శుభ్రం చేయమని వారికి ఎప్పుడు చెప్పారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అయితే ఇంగ్లీష్ లో మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీకు ఉంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.